వర్ధిల్లాలి బీసీల ఐక్యత. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇందిరా పార్కులో రాజారాం యాదవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీ సత్యాగ్రహ దీక్షకు విచ్చేసిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ బీసీ సంఘాల నాయకులు, మా బీసీల పెద్దన్న టైగర్ హరికృష్ణ గారికి ధన్యవాదాలు, స్వాగతం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా 2 వర్గాలను వాడుకుంది. ఆ వర్గాలు ఎవరంటే, ఒకటి విద్యార్థి నిరుద్యోగులు, రెండవ వర్గము బీసీ వర్గాల బీసీ ప్రజలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా మోసం చేసింది ఎవరంటే, మొదటిగా విద్యార్థులను మోసం చేసింది, దాని తర్వాత బీసీలను మోసం చేసింది. ఈరోజు అధికారంలోకి రావడానికి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఏదైతే బీసీలకు బీసీ డిక్లరేషన్కు 40% హామీ ఇచ్చిందో దాన్ని తుంగలో దక్కింది. అదేవిధంగా విద్యార్థి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగ హామీని తుంగలో దక్కి ఏదైతే హామీ చెప్పిందో ఆ హామీ అమలు చేయకుండా చెప్పని హామీలను అమలు చేస్తూ ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్న విద్యార్థి మిత్రులకు, అదేవిధంగా బీసీ ప్రజలారా, ఈ దేశంలో అనేక రాష్ట్రాలలో బీసీలు చైతన్యమైనారు. బీహార్లో బీసీలు చైతన్యమైనారు కాబట్టి బీహార్ రాష్ట్రంలో బీసీలు అధికారంలో ఉన్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కూడా బీసీలు చైతన్యంతో ఉన్నారు కాబట్టి ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ గారి నాయకత్వంలో అక్కడ అధికారంలో ఉన్నారు. తమిళనాడులో కూడా బీసీలు చైతన్యంతో ఉన్నారు కాబట్టి అక్కడ అధికారంలో ఉన్నారు. కానీ తెలంగాణలో చాలా చైతన్యంతో ఉన్నాము, అది పోరాటాల ద్వారా ఉన్నాం కానీ ఓటు మార్గంలో లేవు. కాబట్టి ఇక్కడ మనం ఇంకా కూడా రిజర్వేషన్ల కోసం అనుకోవాల్సిన అవసరం ఉంది. బీసీలో తెలంగాణ రాష్ట్రంలో పోరాటంలో ముందున్నాము, అధికారంలో మాత్రము వెనుకబడి ఉన్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల 42% రిజర్వేషన్లు మీరు సాధించగలిగితేనే చట్టసభలో కూడా బీసీ రిజర్వేషన్ సాధించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి బీసీ ద్వారా మీరు జరగబోయే బీసీ స్థానిక సంస్థల్లో ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ సాధించడంలో మీరు ముందుకు విజయం సాధిస్తేనే భవిష్యత్తులో కూడా మీరు చాలా చేస్తున్న డిమాండ్ చట్టసభలో బీసీలకు 40% రిజర్వేషన్ సాధిస్తారు. లోకల్ బాడీలో రిజర్వేషన్ సాధించకపోతే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ సాధ్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కులగణన జరగాల్సిందే, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిందే. కాబట్టి మీరు చేస్తున్న ఈ పోరాటానికి విద్యార్థి నిరుద్యోగ సమైక్య పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈరోజు దీక్షలో కూర్చొని జరిగింది. ధన్యవాదాలు మిత్రుల.